నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. మొక్కకు నీరు పోసి సంరక్షిస్తేనే వృక్షంగా ఎదుగుతుంది. పంటకు నీటితో పాటు సరైన మోతాదులో ఎరువు వేస్తేనే దిగుబడి వస్తుంది. మన కంటి పాపలైన పిల్లలకు ఇది వర్తిస్తుంది. చిన్నారులు ఆరోగ్యంగా ఉంటూ ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం అవసరం. ఎదిగే వయసులో పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు సమతుల ఆహారం అందించాలి. కానీ చాలా మంది పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేని తదితర కారణాలతో పిల్లలకు పోషకాహారాన్ని అందించలేకపోతున్నారు. దీంతో చాలా మంది చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండడం లేదు. పోషణ మూలంగా రక్తహీనత సమస్యగా మారుతుంది. ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంగా ఎదిగేందుకు వారికి ఏ వయసులో ఎలాంటి పోషకాలు అందించాలో, వారి పోషణ తీరు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలి. అప్పుడే ఇంటిల్లిపాదికి ఆనందం. అయితే ఇవాళ పోషకాహార లోపం అనేది పిల్లల పాలిట పెనుశాపంగా మారుతుంది. వయస్సుకు తగ్గట్టుగా సరైన పోషకాలు అందకపోవడంతో వారి ఎదుగుదల కుంటుపడుతుంది. తగినంత ఎత్తు పెరగడం లేదు. ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండడం లేదు. చిన్న వయసుకే రక్తహీనత వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న మొత్తం పిల్లల్లో 3వ వంతు మన దేశంలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. 5 ఏళ్లలోపు పిల్లల్లో 52% మరణాలు కేవలం పోషకాహార లోపం, దానివల్ల తలెత్తే సమస్యల కారణంగానే సంభవిస్తున్నాయి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో 46% పిల్లలు బరువు తక్కువగా ఉంటున్నారు. ఈ పిల్లలకు పోషకాహారం అందడం లేదని దీనిని బట్టే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పోషణపై మనమందరం అవగాహన పెంచుకోవలసిన అవసరముంది. అలాగే ఈ పోషణ అనేది శిశువు జననానికి ముందే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడంతో ప్రారంభం కావాలని చెబుతున్నారు డాక్టర్లు. పెళ్ళైన నవదంపతులు పిల్లల గురించి ప్లాన్ చేసేటప్పుడు కంపల్సరీగా డాక్టర్ గారిని కలవాలి. కలిసిన తర్వాత వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటున్నాం పిల్లలకని చెప్తే డాక్టర్ గారు కొన్ని సజెషన్స్ ఇస్తారు. మదరు న్యూట్రిషన్ ఎలా ఉండాలి, మదర్ ఆరోగ్య పరిస్థితి మీద, తనకి ఎక్సర్సైజెస్ మీద. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్. దీని లోపం వల్ల పుట్టే శిశువుల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని నరాలకు సంబంధించిన స్పైనల్ కార్డ్ కానీ మెదడు కానీ లోపాలతో ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో ప్రతి పెళ్ళైన యువజంట పిల్లల గురించి, సంతానోత్పత్తి గురించి ప్లాన్ చేసేటప్పుడు ఈ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీగా 2 వీక్స్ ముందు నుంచి స్టార్ట్ చేయాలి స్త్రీ. ఎందుకంటే ఈ న్యూరల్ ట్యూబ్ ఏర్పడేది స్టార్టింగ్ నుంచి 28 డేస్లో న్యూరల్ ట్యూబ్ ఎఫెక్ట్ డెవలప్ అవుతుంది. ఆ టైంలో ఈ ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే స్త్రీలో ఈ న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్ మనకి సవ్యంగా జరగదు. దానివల్ల మెదడులో లోపాలు కానీ, వెన్నుపూస మీద స్పైనల్ కార్డు తిత్తిలాగా ఫార్మ్ అవటం, ఆ విధంగా కాళ్ళు చేతులు పడి సరిగ్గా పని చేయకపోవటం పుట్టిన తర్వాత. దీన్ని ప్రివెంట్ చేయడానికి కంపల్సరీగా ప్లాన్ చేసే 2 వారాల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ 5 mg చొప్పున డైలీ తీసుకుంటూ ఉండాలి. సో ఇది బాగా ఎస్టాబ్లిష్ అయిన సైంటిఫిక్ ఫ్యాక్ట్ టు ప్రివెంట్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. పుట్టబోయే పిల్లల్లో దీని రోల్ చాలా ఉందని చెప్పి నిర్ధారణ అయింది సైంటిఫిక్గా, శాస్త్రీయంగా కూడా. సో శిశువు యొక్క పోషణ ఫోలిక్ యాసిడ్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అక్కడి నుంచి మదర్ న్యూట్రిషన్ మొత్తం 40 వీక్స్ ప్రెగ్నెన్సీలో తను ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి, తన డైట్ ఎలా ఉండాలి, రొటీన్ డైట్ క్యాలరీస్ కంటే కూడా బేబీ కోసం, తన కోసం ఎక్స్ట్రా అమౌంట్స్ తీసుకోవాలి. ఎలిమెంటల్ ఐరన్ కానీ, కాల్షియం కానీ, విటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. గర్భిణీగా ఉన్నప్పుడు యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. దానిలో ఉన్న ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ఆధారపడి బేబీ గ్రోత్ ఉంటుంది. లోపల పిండం యొక్క గ్రోత్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్లో ఉన్న ఫుడ్ స్టఫ్స్, ఫుడ్ కంటెంట్స్ని బట్టి బేబీ వెల్బీయింగ్, గ్రోత్ అన్నీ డెవలప్ అవుతాయి. ఆ విధంగా తల్లి యొక్క న్యూట్రిషను ప్రెగ్నెన్సీ ఉన్నంతకాలం డైలీ రిక్వైర్మెంట్ కంటే కూడా 1.5 to 2 times ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ విధంగా రొటీన్ క్యాలరీస్ 1800 క్యాలరీస్ అయితే ప్రెగ్నెన్సీలో 2500, 3000 దాకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఆ విధంగా పిల్లల పోషణ కానీ ఆహారం కానీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే ముందు నుంచి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాదు, ముందు నుంచి కూడా స్త్రీని మనం ఆహారంగా అన్ని విధాలుగా బ్యాలెన్స్డ్ డైట్తో ఉంచితే బేబీ లోపల శిశువు ఆరోగ్యంగా ఎదుగుదల ఉంటా ఉంటుంది. పిల్లలకు దైనందిన శారీరక అవసరాలకు ఖర్చయ్యే శక్తి కోసమే కాదు, ఎదుగుదల కోసమూ ఆహారం కావాలి. వారి ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండాలి. కొవ్వులు, ఐరన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇలా అన్నీ సమపాళ్లలో అందుతూ ఉండాలి. అప్పుడే పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది. వారి మెదడు చక్కగా వృద్ధి చెందుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. కాబట్టి పిల్లలు వారి వయసుకు తగ్గట్టుగా ఎదుగుతున్నారా లేదా అన్నది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. పిల్లలకు పోషకాలు సరిగ్గా అందనప్పుడు వారి ఎదుగుదల మందగిస్తుంది. ఎప్పుడూ నీరసంగా, నిస్సత్తువుగా కదులుతూ ఉంటారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. తరచూ ఫ్లూ బారిన పడుతుంటారు. ఇక విటమిన్ల లోపం మూలంగా మెరాస్మస్, క్వాషియోర్కర్, రికెట్స్, రేచీకటి వంటి సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి పిల్లల పోషణ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిల్లలు ఆహారం సరిగ్గా తీసుకున్నప్పుడు ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలున్నాయేమో కూడా చూడాలి. ఇన్ఫెక్షన్లు, జబ్బులు, హార్మోన్ల లోపాలు, మలబద్ధకం ఇవన్నీ పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేసేవే అంటారు డాక్టర్లు. ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ చైల్డ్ గ్రోత్ డెవలప్మెంట్లో చాలా చాలా వైటల్. ఈ స్టేజ్లో మనం బేబీ డెవలప్మెంట్ కానీ అన్ని ఆస్పెక్ట్స్, స్పీచ్ డెవలప్మెంటు, గ్రోత్ డెవలప్మెంటు, మోటార్ యాక్టివిటీస్, ఫైన్ మోటార్ యాక్టివిటీస్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ నార్మల్ బేబీగా ఉందా, ఎక్కడన్నా ఏదన్నా సిగ్మెంట్లో ఈ 4 ఐటమ్స్లో ఏదైనా లోపంతో ఉందా కనిపెట్టి దాని రెమెడీస్, రీహాబిలిటేషన్ కానీ, ఫిజియోథెరపీస్ కానీ ఇవన్నీ చేసుకుంటూ స్పీచ్ డెవలప్మెంట్, స్పీచ్ థెరపీలు కానీ ఇవన్నీ ఇస్తూ పోషణ డిఫెక్ట్స్ లేకుండా సరే సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, దానిలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ సరైన నిష్పత్తులు వెళ్ళేట్టుగా చూసుకుంటూ మినరల్స్, విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉండి వీటితో పాటు ఫైబర్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం తీసుకునే డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఇందులో మేజర్ మన ఇండియన్ ఫుడ్ కాంటెక్స్ట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, నెక్స్ట్ ప్రోటీన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫ్యాట్ ఉంటుంది. వీటికి అసోసియేటెడ్గా మినరల్స్, ఖనిజాలు అంటాం, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియము ఇవి కూడా సమతుల ఆహారంగా పార్ట్ కింద ఉంచుతాం. ఇంకా మోర్ ఇంపార్టెంట్ పీచు పదార్థాలు, ఆకుకూరలు, ఫైబర్ డైట్. ఫైబర్ మస్ట్గా ఉండాలి. ఈ మోషన్ మూవ్మెంట్ కానీ, పేగుల కదలికలు కానీ ఈ ఫైబర్ ఉండటం వల్ల మన ఇండియన్ పాపులేషన్లో మలపేగుకు సంబంధించిన క్యాన్సర్ తక్కువ వస్తున్నాయి. అదే వెస్ట్రన్ కంట్రీలో కోలన్ క్యాన్సర్లు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఫైబర్ అసలు ఏమి తీసుకోరు. సో మనకు ఆ రేషియో చూసుకుంటే మన ఇండియన్ పాపులేషన్లో ఈ క్యాన్సర్లు, పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్లు చాలా తక్కువ అనే చెప్పాలి. సో ఫైబర్ ఆ విధంగా మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. విటమిన్స్ రోలు మెదడు డెవలప్మెంట్లో కానీ, లోపల రెస్పిరేటరీ సిస్టమ్కి కానీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్కి కానీ ఆల్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కొన్ని, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కొన్ని ఉన్నాయి. ఏ, డిఈకే ఈ 4 ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇవి అబ్జర్వ్ అవ్వాలంటే మనం తీసుకునే దానిలో ఫ్యాట్ ఉండాలి. ఫ్యాట్ ఉంటేనే అవి అబ్జర్వ్ అవుతాయి. వాటర్ సాల్యుబుల్ అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ, విటమిన్ సి ఈ 2 వాటర్ సాల్యుబుల్. ఇవి ఎంతైనా తీసుకోవచ్చు, వీటి వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు, అంటే ఓవర్ డోస్ ఎక్కువ ఉండదు. అదే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఎక్కువ అయితే ఓవర్ డోస్ ఉంటే టాక్సిటీ వస్తుందన్నమాట. ఇప్పుడు విటమిన్ డి ఎక్కువ తీసుకున్నా, ఏ ఎక్కువ తీసుకున్నా వాటి ఎఫెక్ట్స్ వేరేగా ఉంటాయి అన్నమాట. వీటి లోపాలు ఏమైనా ఉన్నాయా లేవన్నది కూడా మనం ముందే ఈ రొటీన్ డెవలప్మెంట్ క్లినిక్స్లో కనిపెట్టవచ్చు. సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే విజువల్ డిఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే విటమిన్ సి డెఫిషియన్సీలో స్కర్వీ అంటాం, కీళ్ళ వాపులు కానీ, పెటీ కానీ మచ్చలు రావటం కానీ, నొప్పులతో ఉంటారు. ఇప్పుడున్న మన సొసైటీలో ఇవన్నీ కొంచెం చాలా తక్కువనే చెప్పాలి. డెఫిషియన్సీ స్టేట్స్ ఎక్కువ కనిపించట్లేదు. అలాగే విటమిన్ డి తక్కువైతే రికెట్స్ అని, పిల్లల్లో రికెట్స్, పెద్దవాళ్ళు ఆస్టియోమలేషియా అని, ఆస్టియోపోరోసిస్ అని వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం తీసుకునే డైట్లో బ్యాలెన్స్డ్గా ఉంటున్నాయా లేవన్నది మా ఇంట్లో ఎవరైతే ఇవన్నీ చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఉండేట్టుగా చూసుకోవాలి. మొక్కకు తగినంత నీరందిస్తేనే అది ఏపుగా పెరుగుతుంది.
అలాగే ఎదిగే వయసులోని పిల్లలకు అన్ని రకాల పోషకాల్ని సమపాలల్లో అందేలా చూడాలి. పోషకాల కొరత ఏర్పడితే దాని ప్రభావం వారి ఎదుగుదలపైనే కాదు, కీలకమైన మెదడుపైన కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతారు నిపుణులు. పోషకాహార లోపం మూలంగా పిల్లల్లో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సంటి బిడ్డకు తొలినాళ్లలో అంటే 6 నెలల వరకు అవసరమైన అన్ని పోషకాలు అమ్మపాల నుంచి అందుతాయి. తల్లి అందించే ఆ పాలే బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేస్తాయి. ఇక 6 నెలల తర్వాత నుంచి ఘనాహారాన్ని తప్పనిసరిగా అందించాలి. ఆరోగ్యవంతమైన శిశువు పుట్టినప్పుడు సుమారు 3 కేజీల వరకు బరువు ఉండాలి. 5వ నెలకు అది రెట్టింపవ్వాలి. సాధారణంగా అన్నప్రాశన జరిగినప్పటి నుంచి మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, అరటిపండు గుజ్జు, నెయ్యి వంటి వాటిని పిల్లలకు తినిపించాలి. తొలి ఘనాహారంలో గింజ ధాన్యాలు, పాలు, పప్పు దినుసుల కలయికతో చేస్తే మంచిది. అవి త్వరగా జీర్ణమవుతాయి. చంటి బిడ్డకు 7-8 నెలల వయసొచ్చాక పెద్దలు తినే అన్ని ఆహార పదార్థాలను బాగా మెత్తగా చేసి అందించడం మొదలుపెట్టాలి. ఏడాది నిండిన పిల్లలకు క్రమంగా అన్ని రకాల ఆహారాలను పరిచయం చేయాలి. అన్ని రకాల పండ్లను తినడాన్ని పిల్లలకు ఈ వయసులోనే అలవాటు చేయాలని చెబుతారు డాక్టర్లు. ఫస్ట్ 6 months కంప్లీట్గా బేబీకి మదర్ మిల్క్ ఈజ్ ఎనఫ్. 100% తల్లిపాలు పరిపూర్ణమైన ఆహారం అని ఒక మాటలో చెప్పాలంటే. అందుకని అమృతంతో పోలుస్తారు. ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు, అందరికీ తల్లిపాలు యూజువల్గా ఉంటాయి. 99.9% అందరి తల్లులకి పాలు వస్తాయి. ఓన్లీ డిఫరెన్స్ మనం ఎంకరేజ్ చేయటం, వాళ్ళకి సరిపడా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బిడ్డని సరిగ్గా చూడాలని మంచి ఆహారం ఇస్తారు. తల్లికి ఎంకరేజ్ చేస్తామంటే ఇద్దరు ఒక యూనిట్గా మెలగాలి, తల్లి బిడ్డ. సో ఈ బాండింగ్ వల్ల తల్లి పాలు ఉత్పత్తి అంతా కేవలం బాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. బేబీకి పాలు ఇవ్వాలి అన్న ఫీలింగ్ వస్తే చాలు, చాలామంది మదర్ ఆటోమేటిక్గా మిల్క్ వచ్చేస్తూ ఉంటుంది మిల్క్ బ్రెస్ట్ నుంచి. అంత సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది మిల్క్ ప్రొడక్షన్ మీద. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసేది లేడీస్ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా ఉండి ఆవిడ సపోర్ట్ చేస్తా. ఫస్ట్ డెలివరీ కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఎంకరేజ్ చేసి ఫీడింగ్ పట్టించడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఈ వీనింగ్ ఫుడ్స్ అంటాం. పాలు సరిపోని ఏజ్ అనేది ఏంటంటే ఆఫ్టర్ 6 months ఉంటుంది. యూజువల్గా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, గ్రోత్ అవుతూ ఉంటారు. కాబట్టి తల్లిపాలు న్యూట్రిషన్గా అన్ని విధాలుగా బ్యాలెన్స్డ్గా ఉండడం తగ్గుతూ వస్తాయి. అప్పుడు మనం వీనింగ్ ఫుడ్స్ అని బయట ఫుడ్ ఇంట్లోనే బయట నుంచి పెట్టేవి స్టార్ట్ చేస్తాం. అన్నప్రసన్నం చేస్తాం అన్న ఫంక్షను 6 నెలల తర్వాత. 6 నెలల తర్వాత రీజన్ ఏంటంటే అప్పటి నుంచి పళ్ళు రావడం కూడా స్టార్ట్ అవుతాయి. దంతాలు టెంపరీ టీత్ వస్తూ ఉంటాయి. ఆ టీత్ వచ్చినప్పుడు వాళ్ళు బైట్ చేస్తూ ఉంటారు. ఆ బైటింగ్ వచ్చినప్పుడు వీళ్ళు నోట్లో ఏదైనా పెడితే దాన్ని చూ చేస్తా నవ్వటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ 6 months అన్నప్రసన్న మొదలెట్టే డెవలప్మెంట్ వచ్చిందనమాట. సో అన్నప్రసన్న మొదలెట్టినప్పుడు ఇనీషియల్ ఫుడ్స్ అన్నీ సాఫ్ట్గా జెల్లీలాగా ఉండాలి. వాడు నవిలి మింగలేడు కాబట్టి నోట్లో వేస్తే స్లిప్ అయిపోయి జారిపోయేట్టుగా ఉండేట్టుగా సూటబుల్ మీడియా అనమాట. పెరుగులాగా కానీ జావలాగా కానీ వండి పెట్టాలి. అన్నీ సాఫ్ట్గా చేసి పెట్టాలి. అలా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇడ్లీ, ఉప్మా ఇలా గ్రాన్యూల్స్ లాగా తీసుకుంటా మనం ఫుల్ సైజు అన్నం మెతుకుల టైప్కి 1 yearకి వచ్చేటప్పటికి ఇవన్నీ పెట్టాలి. ఫ్రూట్స్, నట్స్, పల్సెస్ ఇవన్నీ పౌడర్లా చేసి ఫస్ట్ 1 yearలో పెట్టచ్చు. తర్వాత నార్మల్గా మామూలుగా రొటీన్గా ఇచ్చేసేయచ్చు. చిన్నారుల ఎదుగుదల చక్కగా ఉండేందుకు వారి ఆహార పళ్ళ్యంలో అన్ని పోషకాలు ఉండేలా చూడాలి. బెల్లం, పల్లీలు, నువ్వులతో తయారు చేసిన వంటకాలను తరచూ అందించాలి. పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినేలా ప్రోత్సహించాలి. పిల్లలకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు పెట్టాలి. చపాతీ, పన్నీరు, కూరగాయలు, పండ్ల వంటివి ముక్కలుగా చేసి వారంతటా వారే తినేలా చూడాలి. కంటి నిండా నిద్రపోని పిల్లలు చిరుతిళ్లకు అలవాటు పడి అన్నం తినడానికి ఇష్టపడరు. కాబట్టి పిల్లలకు మంచి నిద్ర అందేలా చూడాలి. తినే సమయంలో ఫోన్లు, టీవీ వంటివి చూపించకూడదు. దానివల్ల వారు రుచిని ఆస్వాదించలేరు. రోజు ఏ సమయంలో తినాలో ఒక నియమం ఏర్పరచాలి. రోజులో కనీసం ఒక్కసారైనా వాళ్లతో కలిసి మనము తినాలి. మనం తినే పదార్థాలను వారికి రుచి చూపించాలి. అప్పుడే పిల్లలు ఆహారాన్ని చక్కగా, ఇష్టంగా తినగలుగుతారు.
హెల్త్ రిలేటెడ్గా ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్గా ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ మస్ట్గా ఉండాలి. షేరింగ్ మీల్స్, కంబైన్డ్ మీల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక ఇంట్లో ఉన్న నలుగురు కలిసినప్పుడు తినడం అలవాటు చేయాలి. ఆ విధంగా వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు పిల్లలు. మీరు తినేసేయండి మేము తర్వాత తింటామంటే వాడు మనం చేయనప్పుడు నేను ఎందుకు చేయాలన్నట్టుగా మారం వేస్తాడు. సో కంబైన్డ్ మీల్స్ లేదా ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్ని క్లబ్ చేసి పెట్టడం, అప్పుడు దే విల్ పార్టిసిపేట్ ఇన్ దట్ యాక్ట్. అది కంపల్సరీ బర్డెన్ లాగా ఫీల్ అవ్వకూడదు. ఫుడ్ తింటున్నామన్న బర్డెన్ అని ఫీలింగ్ వస్తే వాడు ఫుడ్ని చూడగానే పరిగెడతాడు. అమ్మ వస్తుంది, ప్లేట్ పట్టుకుని వస్తుందిరా బాబు అని పరిగెడతాడు. అదే 2-3 పిల్లలను కూర్చోబెట్టి మనం తింటూ వాళ్ళకి పెడితే దే విల్ ఎంజాయ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దట్ యాక్ట్. ఫుడ్ పెట్టే విధానం కానీ అవన్నీ సరౌండింగ్ అట్మాస్ఫియర్ అన్నీ ఫేవర్గా ఉంచుకుని చిన్నప్పుడు చందమామని చూపించి పాటలు పాడి వాడిని మెస్మరైజ్ చేసి మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేట్టు తినిపించేవాడు. ఇప్పుడు ఆ టైం ఉండలేదు మనకు, మెయిన్గా టైం తీసుకోవట్లేదు, ఉండలేదు. సో అవన్నీ పోయినాయి. అవన్నీ మళ్ళీ వెనక్కి రావాలంటే స్టార్టింగ్ జనరేషన్ పట్టుకుని ఇవన్నీ తీసుకుంటే చేయాలి. ఫ్యూచర్ జనరేషన్ ఇవన్నీ అలవాటు చేసుకునేట్టుగా ప్రతి ఇంట్లోనూ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఫస్ట్ వాడు మూడు, చైల్డ్ ఎలా ఉన్నాడు, ఆకలిగా ఉన్నాడా లేదా. పేరెంట్స్ ఏంటంటే ఒక పని అయిపోద్దని వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా పెడతానికి ట్రై చేస్తారు. ఫస్ట్ అది అవాయిడ్ చేయాలి. ఏ చైల్డ్ అయినా ఆకలిగా ఉంటే వాడే ఎత్తుకులాడుతూ ఉంటాడు, ఏం దొరుకుతూ ఉంటుందని. ప్లస్ వాళ్ళకి ఒక పర్టికులర్ టైం అంటూ ఉండదు. ఇది టైంకి అవన్నీ ఆఫ్టర్ 5 years డెవలప్ అవుతాయి. లంచ్ టైము, బ్రేక్ఫాస్ట్ టైము, డిన్నర్ టైం ఉన్నది. ఈ 5 years లోపల వాడిని వదిలేసి వాడు ఫ్రీగా ఉండి ఒక ఎక్సర్సైజ్ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆకలి వేసినప్పుడు స్లో అయిపోతాడు. వాడు కూడా ఎత్తుకులాడుతుంటాడు, తినడానికి ఏమైనా దొరుకుతూ ఉంటుంది. ఆ మూడు కనిపెట్టాలి పేరెంట్స్ మెయిన్. ఇవాళ ఎక్కువ మంది పిల్లలు చిరుతిండ్లకు, జంక్ ఫుడ్కు బాగా అలవాటు పడ్డారు. సాంప్రదాయ ఆహారాలంటే అయిష్టత చూపుతున్నారు. ఇటు తల్లిదండ్రులు కూడా టీవీలు, పేపర్లలో చూపించే రెడీమేడ్ ఫుడ్స్ ని పిల్లలకు అందించేందుకే మొగ్గు చూపుతున్నారు. నిజానికి పిల్లలకు జంక్ ఫుడ్, రెడీమేడ్ ఆహారాలు ఎంత మాత్రం మంచిది కాదంటారు డాక్టర్లు. పిల్లల పోషణ ఎలా ఉండాలో, వారి ఎదుగుదలకు ఎలాంటి ఆహారాలను అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన అందమైన ప్రకృతిలో ఒక్క మనిషి తప్ప ఏ జంతువు తన బిడ్డకు కలిపి నోట్లో తిండి పెట్టే కార్యక్రమం పెట్టుకోదు. ప్రతి జీవికి తన ఆకలి తనకు తెలుస్తుంది. మన పిల్లలకు ఈ సూత్రమే వర్తిస్తుంది. మనం బలవంతంగా నోట్లో కుక్కడం కాదు. పిల్లలు తమకు కావలసిన ఆహారాన్ని తాము అడిగి తినే వాతావరణం కల్పించాలి. నా కోసం తింటున్నాను అనే భావన పిల్లలకు కలగాలి. ఇక అన్నం ముందు పెడుతూనే తిను తిను అని సతాయించకూడదు. ఇవన్నీ పిల్లల్లో ఆహారంపై విముఖతను పెంచుతాయి. పెట్టినా పిల్లలు తినట్లేదంటే వాళ్లను అలాగే వదిలేయాలి. తిండి తినలేదు కదా అని చిరుతిండ్లు పెట్టే ప్రయత్నం చేయకూడదు. అన్నం తిన్నందుకు పిల్లల్ని పొగడకూడదు. వాళ్లు తిననప్పుడు మనం బాధపడుతున్నట్టు పిల్లలకు తెలియకూడదు. తినకపోతే దృష్టంతా తమ మీదే ఉంటుంది అన్న భావన వారికి కలగనివ్వకూడదు. అప్పుడే పిల్లలకు తమ కోసం తాము తినాలి అన్న భావన పెరుగుతుంది. వెజిటేరియన్లో వెజిటబుల్స్లో ప్రోటీన్స్ రిచ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మెయిన్గా పల్సెస్ అండి, సోయాబీన్స్ కానీ, గ్రీన్ పీస్ కానీ, దాల్, రొటీన్ మనం కందిపప్పు పిల్లలు విరివిగా వాడుకుంటాం. వీటన్నిటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కంపల్సరీగా పల్సులు బాగా ఉండేది చూసుకుంటే వాళ్ళు నాన్ వెజ్ తినాల్సిన అవసరం రాదు. యూజువల్గా హై ప్రోటీన్ కంటెంట్ సోయాబీన్స్లో ఉంటుంది, బఠానీలు ఉంటుంది, చిక్కుడు గింజలు, ఈ మనకి ఏ అయితే కాయగూరల రూపంలో పప్పు ధాన్యాల్లో దొరుకుతాయి అవన్నీ ఈక్వలెంట్ టు ప్రోటీన్స్. ఆ విధంగా ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా ప్యూర్ వెజిటేరియన్స్లో ఈ నట్స్ ద్వారా మనం రీప్లేస్ చేయొచ్చు బ్యాలెన్స్. కాల్షియం అబ్జర్వ్ అవ్వాలంటే విటమిన్ డి కావాలి. ఇవి డి రొటీన్గా మనకు న్యాచురల్ సోర్సు సన్లైట్ దొరుకుతూ ఉంటుంది. సో సన్లైట్ ఎక్స్పోజరు కంపల్సరీగా అందరు పిల్లల్ని మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ సన్లైట్ ఎక్స్పోజర్ చేయాలి డి కోసం, విటమిన్ డి కోసం. అట్ ది సేమ్ టైం కాల్షియం సప్లిమెంట్ మిల్క్ ద్వారా కానీ, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఆకుకూరల ద్వారా కానీ ఈ కాల్షియం మినరల్స్ అన్నీ అవైలబుల్ అయ్యేట్టుగా చూసుకోవాలి. అలాగే ఐరన్, బ్రెయిన్ డెవలప్మెంట్కి, రక్తహీనత లేకుండా ఉండటానికి ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఎనీమియా రాకుండా ఐరన్ సప్లిమెంట్స్. యూజువల్గా మన ఆహార సూచికలు మన దేశం ఇంకా ఎక్కడో వెనకాలే ఉంది. 126 పొజిషన్ ఎంత ఇచ్చారు అవుట్ ఆఫ్ 194 కంట్రీస్. సో గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది న్యూట్రిషన్ మీద.
ఐరన్ డెఫిషియన్సీ ప్రివెన్షన్ అని, అయోడిన్ డెఫిషియన్సీ ప్రివెన్షన్ అని, వామ్ ఇన్ఫెస్టేషన్ ప్రివెన్షన్ అని చాలా అలా అంగన్వాడీలో హైదరాబాద్ మిక్సీ అని బెల్లం పిండి ఇవన్నీ లడ్డూలు చేసి పెట్టి న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేద్దామని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్లో కూడా చేస్తున్నారు. ఇవన్నీ పిల్లల 5 years లోపల కంపల్సరీగా డెఫిషియన్సీ స్టేట్స్ లేకుండా చూడాలన్న ఇదిలోనే అట్ స్కూల్ లెవెల్స్, అంగన్వాడీ సెంటర్స్, సేమ్ టైం ఇంట్లో కూడా అన్నిటికీ చూసుకుంటూ ఉండాలి. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో మొదటి పుట్టినరోజు గడిచిన తర్వాత ఏ పిల్లకు తల్లి ఆహారం నోట్లో పెట్టడం అనే కార్యక్రమం ఉండదు. ఏడాది నిండుతూనే పిల్లల్ని ఎత్తైన కుర్చీలో కూర్చోబెట్టి గిన్నె ముందు కూర్చోబెడతారు. చెంచా చేతికిస్తారు, అంతే. మొదట్లో తంటాలు పడ్డా క్రమేపీ పిల్లలే తీసుకొని తినడం అలవాటు చేసుకుంటారు. 9 నెలల కల్లా పిల్లలకు ఎంత చిన్న వస్తువునైనా పట్టుకుని పైకి తీసుకునే సామర్థ్యం వచ్చేస్తుంది. పిల్లల తిండి విషయంలో మనం కూడా ఇలా చేయడం మేలు. ఏడాది దాటినప్పటి నుంచి పిల్లలకు వారంతట వారు తినడాన్ని అలవాటు చేయాలి. ఇక పిల్లలకు ప్రతిరోజు చాలినంత వ్యాయామం కూడా అవసరమే. రోజుకు కనీసం అరగంట పాటైనా ఏదో ఒక ఆట వారు ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లల ఎదుగుదల చక్కగా ఉండేలా చూడొచ్చు. పిల్లల్లో పోషకాహార లోపాల్ని నివారించడానికి వీలుగా వారికి చిన్న వయసు నుంచే అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు తినేలా ప్రోత్సహించాలి. ఆహార పదార్థాల్ని చిన్న చిన్న భాగాలుగా చేసి పిల్లలకి ఇష్టమైన ఆకృతుల్లో అందించాలి. ఇంట్లో అందరూ ఆరోగ్యకరమైన ఆహార నియమాల్ని పాటిస్తుంటే పిల్లలు వాటిని ఆచరిస్తారు. అప్పుడు పిల్లల్లో పోషకాహార లోపమనేదే ఉండదు. వారి ఆరోగ్యం, ఎదుగుదల చక్కగా ఉంటాయి.